అందరూ ఎలా ఉన్నారు? బుజ్జి సౌండ్ తగ్గించవే కొంచెం. సౌండ్ తగ్గించడం అంటే మ్యూట్లో పెట్టాలి. హే గైస్, కుక్కర్ విజిల్ ఇది అయ్యేటట్లేదు. ఆ మొక్క తీసుకొచ్చి పెడతాను. మాది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పానుగా, ఇదే మా ఫస్ట్ ఫ్లోర్. ఎండకి మొక్కలు ఎండిపోతుంది. ఇక్కడ పెట్టాం. ఎండకి ఈ పాట్స్ ఎండిపోతున్నాయి. మళ్ళీ ఈ మొక్కలను తీసుకొచ్చి నీడలో పెడతాము. ఫ్లిప్కార్ట్లో బిస్కెట్స్ ఇచ్చాను, ఇప్పుడే వచ్చాయి. ఇదొక ప్యాకింగ్, దీనిపైన ఇదొక ప్యాకింగ్, ఇదొక ప్యాకింగ్, దీనిపైన ఇదొక ప్యాకింగ్, అండ్ తర్వాత ఇది, ఫైనల్లీ ఇది. టడా బిస్కెట్స్. టైం 10:25 అయ్యింది. మా అమ్మ కిచెన్లో ఏం చేస్తుందో చూద్దామా? టడా. సో కిచెన్ ఓనర్ మా అమ్మ ఏం చేస్తుందంటే కందిపప్పు వేస్తుంది. బుజ్జి ఏం చేస్తున్నా? పప్పుకూర వండుతున్నా. ఏం పప్పుకూర? కందిపప్పు కూర. ఏంటే కందిపప్పు నీళ్ళు అయితే చెట్లో పోసేసానా? చెట్లో పోసుకుంటే చాలా బలం. కందిపప్పు నీళ్లు, రైస్ వాటర్, ఏ నీళ్ళైనా చెట్లో పోస్తే బలం. ఎక్కడ పోద్దాం? చెట్లోనా? ఎక్కడ పోద్దాం? మా చామంతులు ఎంత అందంగా పూసాయో, గుత్తులు గుత్తులుగా పూసాయి చామంతి మొక్కలు. చెట్టు మొత్తం గులాబీలే, ఎంత అందంగా ఉన్నాయో. నా ఫేవరెట్ చిట్టి గులాబీలు. స్మెల్ కూడా ఎంత బాగుంటుందో. మా నాన్న నేను ఇద్దరం బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాం. నేను మా నాన్న వెళ్ళి గ్రాసరీస్ తీసుకొచ్చాము. విలేజ్ అయినా కూడా ప్యాకింగ్ ఎంత బాగా చేస్తారో తెలుసా? ప్యాక్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. చాలా నీట్గా ఇలా డబ్బాలో చేస్తారు. ఈ మధ్య లోకల్గా కూడా పెట్టుకుంటున్నారు కదా. ఎన్మార్ట్ అనమాట వీళ్ళది పేరైతే. బిల్ చూసారా? ప్రతి దాంట్లోనూ జిఎస్టీలు ఇవన్నీ పడిపోతున్నాయి. ఇలా గ్రాసరీస్. గ్రీన్ లేబుల్ రాస్తే గ్రీన్ టీ ఇచ్చాడు. ఎలా సార్? ఎలా ఎలా ఇది? దోసకాయ కూర ఈరోజు. పప్పు దోసకాయ. మర్చిపోయాయి, మన చేలో ఇవి కదా. ఇదేంటే బాబు ఇప్పుడు పోయింది కరెంటు? వచ్చావా మళ్ళీ? వచ్చాను, మళ్ళీ వచ్చా. ఓకే, మా బుజ్జి అయితే కిచెన్లో వంట చేస్తుంది. నేనేమో ఇదంతా సర్దడానికి వచ్చేసాను. తొక్కి తొక్కి ఎట్లయిపోయిందో చూడండి. ఇలా అయిపోయిందనమాట. మిక్కీ మౌస్ చూసారా అసలు ఎంత బాగుందో? నాకు ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. అండ్ నా ఇంకో ఫేవరెట్ ప్లేస్ ఇది, దివాను. హ్యాపీగా ఇక్కడ పడుకుని టీవీ చూడొచ్చు. ఇంకోటి ఇదేంటంటే బీన్ బ్యాగ్లో హాయిగా ఇలా బ్యాగ్ ఇది వేసుకుని కూర్చుంటానమాట. ఇలా కూర్చుంటేనే నాకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నా ఫేవరెట్ ప్లేసెస్ ఇవన్నీ. నా ఫేవరెట్ కార్నర్ అండ్ మై బెడ్. అండ్ బట్టలు సర్దుకునే ప్రోగ్రాం ఇంకా అవ్వలేదు. టడా, ఇంకా అవ్వలేదన్నమాట ఈ సర్దుకుందాంరా ప్రోగ్రాం. 2024లో అన్నా చూడాలి. బట్టలు మీ అందరినీ సర్దుతాను తొందరలోనే. మాది కింద ఓల్డ్ హౌసు,
డాబా పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లోనేమో కొత్త కట్టించాము. సో కింద పాతకాలంది కాబట్టి ఇలా ఉంటాయన్నమాట ర్యాక్స్. 4 ర్యాక్స్. కింద మా నాన్నది, మా అమ్మది, ఇది నాది. సో ఈ సర్దుకుందాంరా ప్రోగ్రాం ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. చూద్దాం, తొందరలోనే మిమ్మల్ని సర్దుతానమ్మా బట్టల్లారా. బేసిక్గా పట్టించుకోపోయేటప్పటికి మొత్తం ఈ ఫ్లవర్ వాజ్లు అన్నీ కూడా దుమ్ము పట్టిపోయాయి. సో వీటన్నిటి పని ఒక రోజైతే చూడాలి, కొంచెం లేట్ అవుతుందన్నమాట. అండ్ ఈ బొమ్మలు చూశారు కదా, వీటిల్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని నాకు గిఫ్ట్స్గా వచ్చాయి. అండ్ కొన్నేమో తిరునాళ ఆ టైంలో కొనుక్కున్న ఉన్నాయి. సో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. ఈ ర్యాక్ కూడా సర్దాలన్నమాట. నా రూమ్ మొత్తం సర్దాలి. ఒక రౌండ్ వేసేద్దామా? టింగ్. అయ్యయ్యో కింద పడిపోయింది. లేకపోతే పళ్ళు అక్కడ వెళ్తే పప్పుకూర ప్లస్ నెయ్యి, ఈ రెండు కాంబినేషను. ఇవన్నీ మినప మొక్కలు, చిట్టి గులాబీలు. ఈ గులాబీలు అసలు ఒరిజినల్ కలర్ పడట్లా, ఎంత బాగుంటాయో కానీ ఒరిజినల్ కలర్ పడట్లా.